వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. బిఫోర్ గోయింగ్ టు ద మెయిన్ సబ్జెక్ట్ ఒక చిన్న సబ్మిషన్ అండి. నిన్న 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 కాదు, ఇవాళ మార్నింగ్ ఒక వీడియో పబ్లిష్ చేయడం జరిగింది. ఏంటంటే భగవద్గీతలో యేసుక్రీస్తు త్రైత భగవద్గీత పైత్యం అని చెప్పి ఒక టైటిల్ తోటి ఒక ఇచ్చేయడం జరిగింది. సో దాంట్లో తెలంగాణలో జరిగినట్టు ఒక ఇన్సిడెంట్ని తీసుకొని అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది, సో ఏం చెప్పదలుచుకున్నారు, ఆల్రెడీ ఉన్నదాన్ని మార్చడమే తప్ప ఇంకోటి ఏం లేదు కదా, అంటే దానికి ప్రామాణికం అంటూ ఏం లేదు అన్నటువంటి పాయింట్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో చాలామందికి అది అభ్యంతరకరంగా ఉందనేది మార్నింగ్ నుంచి దాదాపుగా ఒక 300 నుంచి 400 ఫోన్ కాల్స్. కొంతమంది చాలా సౌమ్యంగా పద్ధతిగా పవన్ గారు ఇగో ఇందులో ఇదే అండి ఉంది, మరి దీని మీద అభ్యంతరం ఏంటంటే దానికి వారికి నా ఎక్స్ప్లెనేషన్ చెప్పడం జరిగింది. అండ్ చాలామంది ఏంటంటే కొంతమంది బూతులతోటి మాట్లాడినటువంటి వాళ్ళు, అంటే వాళ్ళు నాకు చెప్తున్నారు, చాలామంది మెసేజ్లు కూడా చేస్తున్నారు, భగవద్గీత చదివావా నువ్వు, దాంట్లో ఉన్నదేంటి, అయితే ఏంటి, వివేకానంద చెప్పారు, ఇంకొకళ్ళు చెప్పారు, ఇవన్నీ నాకు అవన్నీ అక్కడ ప్రామాణికం కాదు. కృష్ణ భగవానుడు అర్జునుడికి ఆ యుద్ధరంగంలో కురుక్షేత్రంలో బోధించి తద్వారా ప్రపంచానికి ఇచ్చినటువంటి భగవద్గీత ఈ రోజుకి కూడా అది ఎందుకు ప్రామాణికత్వం అంటే, మనకి ఏ వ్యవస్థ మీద నమ్మకం ఉన్నా లేకపోయినా న్యాయ వ్యవస్థ మీద ఒక నమ్మకం ఉంటుంది కదా, ఆ న్యాయ వ్యవస్థలో కూడా అక్కడికి వెళ్ళినప్పుడు అదే భగవద్గీత మీద, ఇది తర్వాత వచ్చిన ఇస్కాన్దో లేదంటే ఈ త్రైతం వాళ్ళదో ఇంకొకళ్ళు రాసింది ఇది కాదు, ఏదైతే గోరఖ్పూర్ గీతా ప్రెస్ వాళ్ళు ముద్రించినటువంటి భగవద్గీత ఉంటుందో దాని మీద ప్రమాణం చేయించి అంతా నిజం చెప్తాను అబద్ధం చెప్పనంటారు, అది ఒక ప్రామాణికం. అండ్ ఇందులో మెన్షన్ చేసినటువంటి పేర్లు ఇవన్నీ కూడా ఏంటంటే సత్యదూరమైనటువంటివి కొన్ని. పైగా ఇంకోటి చెప్తున్నారు, జ్ఞానం గురించి మాట్లాడాలి కదా, అందులో ఏముందని మీరు మాట్లాడుతున్నారు అని. ఎస్, నేను చూసాను తప్పితే దాన్ని పెద్దగా చదవలేదు. ఎందుకంటే దాని మీద ఆల్రెడీ ఇప్పుడే కాదు, దాదాపు 2018కి ముందే అనేక చర్చలు జరిగాయి. సో ఆ పాయింట్ కూడా ఉండింది. అండ్ సెకండ్ థింగ్, దీని మీద చాలామందికి అభ్యంతరాలు ఉన్నాయన్నారు కాబట్టి దానికి సంబంధించి ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే అది తప్ప రైటా ఇంకోటి అనేది చెప్తారో వాళ్ళతోటి ఒక డిబేట్ అనేది వెరీ సూన్ కండక్ట్ చేస్తున్నాం. ముందుగా 4వ తారీఖు అనుకున్నాం, కానీ కొన్ని ఇంపార్టెంట్ మీటింగ్స్ వీటి వల్ల అది పోస్ట్పోన్ అవుతుంది. అండ్ డెఫినెట్లీ విల్ టెల్ ద డేట్ ఆల్సో అండ్ ప్రొవైడ్ ద లింక్ టు జాయిన్ అండ్ డిస్కస్ అబౌట్ దట్. అది ఒక పాయింట్. అయితే రెండోది, ఈ బూతులు తిట్టేవాళ్ళు, నీ జ్ఞానం గురించి తెలుసా అంటూ, అంటే జ్ఞానం వల్ల వాళ్ళు ఎవరు బూతులు తిట్టరు. ఉన్న పాయింట్ ఇదండి, దీంట్లో మీరు ఇందులో ఒక తప్పు మాట్లాడారు, ఇది కాదు, కరెక్ట్ కాదు అని చెప్తారు. కానీ చేసినవాడు యారా ఒరే అంటే ఇష్టం మాట్లాడడం ఇవన్నీ చేస్తున్నారు. తప్పవు, ఈ జర్నలిజంలో ఉన్నప్పుడు కొన్నిసార్లు తప్పదు. ఓకే ఫైన్. సో వీల్ అప్డేట్ ద డేట్ ఆన్ దట్. అండ్ ఫోన్ చేసేవాళ్ళు, మీరు సద్విమర్శ చేస్తాము, దాని మీద ఉన్న పాయింట్ మీకు తెలియకపోతే ఇదిగోనండి ఇందులో ఉన్నది ఇది అని చెప్తామంటే నేను హ్యాపీగా మీ ఫోన్ అటెండ్ చేస్తాను. కానీ బూతులు తిడుతూ పెట్టేటువంటి వాళ్ళకి మాత్రం సారీ టు సే దిస్. సో కమింగ్ బ్యాక్ టు మెయిన్ పాయింట్, శబరిమల దర్శనానికి సంబంధించి మళ్ళీ రివ్యూ పిటిషన్ అప్లై అయ్యింది. అది రాజ్యాంగ ధర్మాసనం, విస్తృత రాజ్యాంగ ధర్మాసనం ముందు వాదోపవాదాలు జరుగుతున్నాయి. ఇది అక్షరాల డిస్క్రిమినేషన్ మాత్రమే. మహిళల్ని 10 సంవత్సరాల నుంచి 50 ఏళ్ళు ఉన్నటువంటి మహిళల్ని అలౌ చేయకపోవడం అనేది డిస్క్రిమినేషన్ మాత్రమే. అది ఈ ఈక్వాలిటీ అనేటువంటి దానికి, రాజ్యాంగానికి అది విరుద్ధంగా ఉంది, ఎట్టి పరిస్థితుల్లో చేయాలి అని. శబరిమల అనేటువంటిది అదేం సెక్యులర్ ప్లేస్ కాదు, కనీసం అది సెక్యులర్ కాదు, ఇట్స్ అ రిలీజియస్ ప్లేస్. దానికంటూ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, సాంప్రదాయాలు ఉన్నాయి. ప్రతి ధర్మానికి అదే దానికి మతం అని పేరు పెట్టుకుంటారా, లేదంటే జీవన మార్గం అని పేరు పెట్టుకుంటారా, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ప్రతి దాంట్లోనూ ఆ ధర్మానికి సంబంధించి లేదంటే ఆ మతానికి సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, సాంప్రదాయాలు ఇవన్నీ ఉన్నాయి. కానీ హిందూ ధర్మం దగ్గరికి, అంటే సనాతన ధర్మం దగ్గరికి వచ్చేసరికి దీనికి మతం అని పేరు పెట్టారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హిందూ మతం అనేది కాదు, ఈ రిలీజియన్ అనేటువంటి ఒక కాలం యాడ్ చేస్తారు కాబట్టే దీంట్లో ఇది పెట్టారు. ఇది సనాతన ధర్మం అంటే ఇది ఒక జీవన విధానం, ప్రకృతితోటి దైవంతో ఎలాగా మనుషులు సంచరించాలి, ఎలాగ జీవితాన్ని పరిపూర్ణం చేసుకోవాలని ప్రతి ఒక్కటి చెప్పేటువంటి మార్గం. బట్ ఆన్ సర్టిఫికేట్స్ వీ కాల్ ఇట్ యాజ్ హిందుత్వ, హిందూ ధర్మ, లేదంటే రిలీజియన్ యాజ్ హిందూ, దాని ప్రకారం నడుస్తుంది. ఫైన్. దీని మీద ఈరోజు 9వ రోజు జరిగినటువంటి వాదోపవాదాల్లో అశ్విని కుమార్ ఉపాధ్యాయ చాలా చక్కటి ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆయన ఆర్గ్యుమెంట్స్ ఒకసారి చూద్దామా? The 9 judges bench of this honorable court will not only decide the 7 questions of law, but also decide the future of the country for next 7 decades. The interpretation of Article 25-26 will decide whether we would achieve the golden goals of the Constitution and become a united, integrated, and scientifically developed nation by 2047, or a radicalized country
full of superstition, black magic, delusion, and dogmas. The sui generis case of Sabrimala is not being assailed here. Is it a long-standing custom which is in consonance with public order, health, and morality, and other provisions of Part 3? I have dealt in para 22, para 32, 30. Straight come to the point, Mr. Yes. Upadhyay, there is no Then, time. Madam, main argument. Just see the middle, main argument. Just, I request, No, Madam. that's right, but we don't have Yes. time. You can summarize your. We have to Yes. grant time to the others also. The main argument, individual possess the right to propagate religion, while the denominations do not possess such right. The constitution framers put the express restriction of the being subject to Part 3 in Article 25, while not doing so deliberately on Article 26, as Article 25 granted the right to propagate religion on individuals, while Article 26 did not grant any such right to any denomination or sections thereof. Even the anti-conversion laws enacted in the different states are based on the premise that only an individual can propagate, convert lawfully or unlawfully. The intent of the framers was also, as the root cause of the 1947 partition was denomination versus denomination conflict, not the individual versus individual conflict. Had persons propagated their religion peacefully, such a conflict would not have arisen. Notably, the 10 constitutions from which we adopted various parts of the constitution, neither back then nor even today have the conferred right to propagate religion on their citizens. Only after much deliberation was this right included in the constitution, with an express subjection to the other fundamental rights, keeping in mind its a dangerous nature. All the other articles are already impliedly subject to the other fundamental rights. Well, there is some argument. It was tried to connect Article 29-30 with the Article 26-27. My submission is this. Though Article 29-30 have been tried to argued in this case, but they are not relevant in this case. Minorities were given certain protection in regard to their culture and education. Therefore, Article 29-30 covered under cultural and education right. Had they been intended to confer religious right upon minorities, the framers would have not been made their heading to so exhaustive. Thus, Article 29-30 are not to be dealt with in regard to right to freedom of religion and should be seen as completely distinct from them. The observation in few cases that Article 30 is an extension of Article 26 is therefore per incurium. My lord, petition is pending and before the refer to the 7-judge bench. Next, my lord, I have considered, my lord, few points. Number one, the dreams of the freedom fighters, the dreams of the constitution makers, the language restriction. My lord, Samvidhan is not the constitution. With utmost respect, I am saying. We don't have the proper words for Samvidhan. Samvidhan, samadhan vidhan. Yani sabke liye saman vidhan. Yani samyak vidhan. Constitution means vidhan. Because there is a limitation. In English, we have only 26 alphabets. We have total only around 10 lakhs words. In Sanskrit, we have 52 alphabets. We have around 50 lakhs words. And that's why, my lord, Honorable Dr. Ambedkar introduced a bill in the Constituent Assembly. Please make Sanskrit as the official language of Bharat. Unfortunately, that bill was failed, my lord. So when we interpret, my lord, things in English, it becomes very difficult, my lord. Similarly, dharma and religion. I have not cited any previous judgment because the previous judgments are based on the assumption that dharma is religion and religion is dharma. It is totally different, my lord. My PIL is pending. Lordships have issued notice to the center also. I have requested to please introduce one chapter in primary. What is the dharma and what is religion? I have differentiated 25 differences between dharma and religion, my lord. I can summarize this. Dharma includes everyone. Religion excludes everyone. Others. Dharma unites society and religion divides society. That's why I have not cited the previous judgment, because there are assumptions on based on dharma and religion, my lord. Then, my lord, I have also considered, my lord, why this lord system came. We generally say my lord, lordships. This came from the system of Panch Parmeshwar. Earlier we have the system of Panch Parmeshwar. 5 लोग बैठते थे, वो decide करते थे. And what was that vidhan? That was the vidhi ka vidhan. And what is the vidhi ka vidhan? That is the samyak vidhan. That is the samvidhan. So this is samvidhan is different. Unfortunately, we don't have the exact word for the samvidhan. We don't have the word for brahmacharya. We don't have the word for dharma. We don't have word for yoga, etc.
I also consider, my lord, there is, my lord, frequently said, all religions are same. Not at all. Not at all. My third page is the 5 tenets of religions. I have given the 5 tenets of all the religions, my lord. Totally different. This is Ramayana. There is not a single sentence. You follow Ramayana, you pray Lord Ram. If you will not follow Ramayana, will not pray Lord Ram, you will go to Naraka. No, not at all. This is, my lord, विष्णु पुराण. एक वाक्य नहीं लिखा है कि केवल भगवान विष्णु ही पूजा योग्य है, विष्णु पुराण को ही मानो, अगर नहीं मानोगे तो नरक में जाओगे, नहीं लिखा है. ये भगवत गीता, एक सेंटेंस नहीं लिखा है, भगवत गीता को मानो, कृष्ण को मानो, नहीं करोगे तो नरक में जाओगे. You are going beyond the subject and issue being discussed by every one of us. You said 52 alphabets in Sanskrit, one of the finest language in the world. Yeah, my lord. Similarly, Yes. Tamil has Yes, 247. yes, my lord. Yes, So yes. don't go into all those areas. No. What I am, Confine yourself to the point in issue. my point is, my lord, Yes. if we will interpret the constitution in English, then today we have the 9 judges bench, tomorrow we have 11. No in. If we will interpret, considering it as Samvidhan, and what is the meaning, then we have different. In Kannada, there are 52, so therefore don't Yes, go yes, into. yes. No, all the Indians, oh, sorry. See, all I am, are equal. I am Doctrine of sorry. five- I am sorry. All the Indian language have the 52 Don't go into superiority alphabet. in the court of law, please. No, my last submission is, this is Durga Sapsati. एक शब्द सेंटेंस नहीं लिखा है, केवल दुर्गा जी की पूजा करो, दुर्गा सप्तशती पढ़ो, नहीं तो नरक में चले जाओगे. आर्य समाज, also denomination, not a single sentence. Please follow Arya Samaj. Please follow. Very important, my lord. Sorry, Quit all this. we have to stop you. Yes. It's not a public Please go platform. to the interpretation. My submission is this: dharma and religion is not same, and all religions also not same. Entire world is burning due to religious conflict. Bharat was divided in 25 countries due to denomination conflict, religious conflict. So my submission is this, my lord. చూసారుగా అశ్విని కుమార్ ఉపాధ్యాయ విస్తృత ధర్మాసనం ముందు ఈ అయ్యప్ప స్వామి ఆలయానికి సంబంధించి మాట్లాడుతూ 9వ రోజు జరిగినటువంటి వాదనలో మన ఈవెన్ సాయి దీపక్ కూడా మాట్లాడారు. విల్ డిస్కస్ ఆన్ దట్ ఆల్సో. సో అశ్విని కుమార్ ఉపాధ్యాయ చెప్పినటువంటి పాయింట్స్ ఇక్కడ మనం చూస్తే అన్ని మతాలు ఒకటే అని అంటారు, కానీ అసలు కాదు, అసలు కానే కాదు. రామాయణంలో ఎక్కడా నువ్వు రామాయణాన్ని అనుసరించకపోతే రాముడిని ప్రార్థించలేవు అనే వాక్యమే ఎక్కడా లేదు. అలా చేయకపోతే నరకానికి వెళ్తావు అనే భావన కూడా లేదు. ఇదే విషయం విష్ణు పురాణం భగవద్గీతలో కూడా కనిపిస్తుంది. సో ఇక్కడ నా వినపం ఏంటంటే ఇది కొంచెం కఠినమైన నిజం కావచ్చు, కానీ ధర్మం మరియు మతం రెండు ఒకటే కావు. మనం రాజ్యాంగాన్ని ఇంగ్లీష్లో కాన్స్టిట్యూషన్ అంటాం, కానీ దానికి సరైనటువంటి పదం సంవిధాన్ లేదంటే విధాన్ అని చెప్పాలి. ఇంగ్లీష్లో పరిమితమైన అక్షరాలు 26 మాత్రమే ఉన్నాయి, సంస్కృతంలో 52కు పైగా ఉన్నాయి. దాదాపు 50 లక్షల పైచిలకు పదాలు ఉన్నాయి. అందుకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సంస్కృతాన్ని భారతదేశ అధికార భాషగా చేయాలని ఒక బిల్లును కూడా ఆయన ప్రవేశపెట్టారు, కానీ అది ఆమోదం పొందలేదు. అలాగే ఇంగ్లీష్లో భావాల్ని పూర్తిగా వ్యక్తం చేయడం అనేది చాలా కష్టం. ధర్మం, యోగం, బ్రహ్మచర్యం వంటి పదాలకు సరైన అనువాదం అక్కడ లేనే లేదు. నేను ఇందులో 25 తేడాలు చూపించాను. ధర్మం అందరినీ కలుపుతుంది, మతం ఇతరులని తప్పిస్తుంది. ధర్మం సమాజాన్ని ఏకం చేస్తుంది, కానీ మతం విభజిస్తుంది. అందుకే పాత తీర్పుల్ని నేను ఇందులో ఉదాహరించలేదు, ఎందుకంటే అవి ధర్మం ఈక్వల్ టు మతం అనేటువంటి అపోహ మీద ఆధారపడ్డాయి. మనం మైలార్డ్ అని కోర్టులో పిలుస్తాం. ఇది పాత పంచాయతీ వ్యవస్థ నుంచి వచ్చింది. అప్పట్లో వేద విధానం ఉండేది, అది సంవిధానం భావనకి దగ్గరగా ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, అన్ని మతాలు ఒకటే కాదు, ప్రతి మతానికి తనకు ప్రత్యేకమైనటువంటి సిద్ధాంతాలు ఉన్నాయి. ప్రపంచంలో జరుగుతున్నటువంటి అనేక ఘర్షణలు మతపరమైన విభేదాల వల్లే జరుగుతున్నాయి. గతంలో భారతదేశం కూడా మత ఆధారంగానే విభజించబడింది. అందుకే నా వినపం ఏంటంటే ధర్మం మరియు మతం ఒకటే కాదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 25, 26 మత స్వేచ్ఛనిస్తాయి, కానీ మిగతా మౌలిక హక్కులు ధర్మానికి సంబంధించినవిగా చూడాలి. అంటే ఆర్టికల్ 14, 15, 16, 17, 19, 21 వంటి హక్కులు విస్తృతమైనవి, బలమైనటువంటివి. సో నా వాదన మత హక్కులు పరిమితమైనవి, కానీ ధర్మం అనేది విస్తృతమైనది అని. సనాతన ధర్మంలో ఉన్నటువంటి పాయింట్ అదే. ఈవెన్ చాలామందికి ఇక్కడ కాంట్రడిక్షన్ పాయింట్ వచ్చేది కూడా అదే. ఎందుకంటే రామాయణంలో ఎక్కడ నువ్వు రాముడు దేవుడు అనకపోతే నరకానికి పోతావు అని లేదు, భగవద్గీత చదవకపోతే నరకానికి పోతావు అని చెప్పలేదు,
లేదు భాగవతం కృష్ణుడి గురించి తెలుసుకోకపోతే కృష్ణుడిని దేవుడిగా నమ్మకపోతే నువ్వు నరకానికి పోతావు అని చెప్పలేదు. కానీ ఎవరు చెప్పినా ఏం చెప్పినా ధర్మం ఇది అందరిది, ఇది జీవన విధానం. ఇందులో నువ్వు చేసే తప్పులు, నువ్వు చేసే ఒప్పులు, పుణ్యం పాపం అంటాం చూసారా, ఈ పుణ్యపాపం అంటే కర్మ, మనం చేసే కర్మకి మాత్రమే ఫలితం అనేది ఉంటుంది. అందుకే గీతాచార్యుడు అంటే కృష్ణ భగవానుడు మనకి ఇందులో కూడా చెప్పింది కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అని. నువ్వు కర్తవ్యం నిర్వహించు, నీ కర్తవ్యం, దాని ఫలితాన్ని నువ్వు ఆశించకు అంట. సో ఫలితం వస్తుంది, నువ్వు మంచి చేస్తే నీకు మంచి వస్తుంది, చెడు చేస్తే చెడు మాత్రమే వస్తుంది అని. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటిది ఈ అయ్యప్ప స్వామి టెంపుల్కి సంబంధించినటువంటి దాంట్లో ఇక్కడ అసలు ఈ వేరే వాళ్ళు ఎవరికి కూడా దీంట్లో సంబంధం లేనటువంటి అంశం, సంబంధం లేనటువంటిది. ఎందుకంటే కొన్ని ఆలయాలు ఉన్నాయి అక్కడే, అందులో పురుషులకు ప్రవేశం లేదు. అట్లతద్దె అనే పండుగ మనకుంది, అట్లతద్దె పండుగ మనకుంది, దాంట్లో పురుషులకు ప్రవేశం లేదు. వరలక్ష్మి వ్రతం ఉంది, దాంట్లో పురుషులకు ప్రవేశం లేదు, అది మహిళలు మాత్రమే చేసుకునేది. మీరు నేను వెళ్ళి కూర్చుని నేను కూడా వరలక్ష్మి వ్రతం చేసుకుంటాను అంటే కుదరదు అది. సో అలాగా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఉన్నాయి. ప్రతిదానికి ఒక అర్థం, ఒక పరమార్థం అనేది ఉంది. అంతేగాని ఇది నువ్వు నమ్మకపోతే నువ్వు పాపివి, లేదంటే నువ్వు నరకానికి పోతావు, ఇది మంచిది కాదు, విగ్రహాలన్నీ దెయ్యాలు, విగ్రహారాధన పనికిరాదు, ఇలాంటి మాటలన్నీ సనాతన ధర్మంలో ఎక్కడా లేదు. సనాతన ధర్మంలో రాయిని, రప్పని, చెట్టుని, పుట్టని, గాలిని, ధూళిని, ఆకాశాన్ని, చీకటిని అన్నింటినీ కూడా గౌరవించాం. ప్రతి దానికి కూడా ఒక అర్థం ఉంది, ఒక పరమార్థం ఉంది. కానీ కొంతమంది ఏంటంటే బియాండ్ ద లిమిట్స్, ముందుగానే చెప్పుకున్నట్టు దాన్ని ఆచరించడంలో వాళ్ళకు ఉండేటువంటి సౌలభ్యత, దాన్ని అర్థం చేసుకోవడంలో వాళ్ళకు ఉండేటువంటి ఆ భాషా విజ్ఞత, ఇవి లేక చాలామంది ఏంటంటే సరికొత్త సిద్ధాంత ప్రతిపాదనలు చేసుకుంటూ వస్తున్నారు. ఇందాక మాట్లాడినటువంటి దాంట్లో కూడా ఒక వ్యక్తితో అయిన డిస్కషన్లో అద్వైతం అంటే ఏంటి, ద్వైతం అంటే ఏంటి, విశిష్టాద్వైతం అంటే ఏంటి, ఇవన్నీ ప్రతిపాదించారు కదా. అంటే ఆదిశంకరాచార్యులు కావచ్చు, మధ్వాచార్యులు కావచ్చు, రామానుజాచార్యులు కావచ్చు, వీళ్ళు ప్రతిపాదించింది ఒక బేస్ నుంచి వచ్చింది. ఆదిశంకరాచార్యులు అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. అంటే ఏంటి, అహం బ్రహ్మాస్మి, దైవం నీలోనే ఉంది, దైవంలాగే నువ్వు చరిస్తున్నావు, దైవం నీ చేత చేయిస్తోంది అనేటువంటి మాట, అహం బ్రహ్మాస్మి అనేటువంటిది. దాని తర్వాత మధ్వాచార్యులు లేదు, ఆత్మ వేరు పరమాత్మ వేరు, ఈ ఆత్మ పరమాత్మను చేరుకోవాలి అనేది భక్తి మార్గాన్ని అక్కడ ప్రపోజ్ చేశారు. దాని తర్వాత విశిష్టాద్వైతం ఏంటంటే దీంట్లో కూడా భక్తి మార్గం ఉంది, భక్తితో పాటు భక్తుడు, అలాగే పరమాత్మ, ఈ మూడింటిని. కానీ నిన్న జరిగినటువంటి ఆ డిస్కషన్లో వాళ్ళు చెప్పేది ఏంటంటే మొత్తం అన్ని మతాలకి కూడా ఒకటే అని. ఇక్కడ మనకి కాన్స్టిట్యూషన్ పరంగానే కావచ్చు, లేదు సాంప్రదాయాల పరంగానే కావచ్చు, ఆచార వ్యవహారాల పరంగానే కావచ్చు, పరమత సహనం ఉండాలి, పరమతాలని గౌరవించాలి అని కాన్స్టిట్యూషన్ చెప్తోంది. కానీ నా ధర్మం గొప్పదని చెప్పుకోవడంలో తప్పు లేదు, కానీ ఎదుటి వాళ్ళని కించపరచడం అనేది మాత్రం చాలా తప్పు. అది ఒక పాయింట్. సెకండ్ థింగ్, హిందూ ధర్మంలో అంటే వీళ్ళు మతం అని చెప్తున్నారు, కానీ హిందూ ధర్మంలో ఆలయాలు, ఆలయ సాంప్రదాయాలు, ప్రతి ఒక్క ఆలయానికి, పూరి జగన్నాథ్ ఆలయానికి వెళ్ళండి, కేదార్నాథ్ ఆలయానికి వెళ్ళండి, ఇవన్నీ మ్యాన్ మేడ్ అనేవి కాదు, ఇప్పుడు అది ఎప్పటి నుంచో ఉన్నాయి. వాటి చరిత్ర మీకు నాకు కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. వెంకటేశ్వర స్వామి ఆలయం మనమేమనుకుంటాం, కలియుగంలో ప్రత్యక్షంగా ఆయన వెలిసాడు అనుకుంటాం, కానీ కలియుగంలోనే కాదు, రామాయణ కాలం నుంచి కూడా, రామాయణానికి ముందే వెంకటేశ్వర స్వామి ఆయన అక్కడ నేను వచ్చి భూమి మీద స్థిరపడాలి అని అనుకొని ఆయన వచ్చి ఉన్నాడు అక్కడ. దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఇవి కూడా ఉన్నాయి. మరి ఇన్ని పెట్టుకున్న తర్వాత కూడా ఇంకా దీంట్లో వివక్ష కనిపిస్తోంది, ఇందులోకి రానివ్వట్లేదు, ఎందుకు వస్తుంది? నైష్ఠిక బ్రహ్మచర్యం అనేటువంటి దానికి మనకు అర్థం ఉంది, ఇంగ్లీష్ భాషలో దానికి ఉండకపోవచ్చు, దాన్ని ఇంటర్ప్రిట్ చేయడంలో వాళ్ళకి అవగాహన లేకపోవచ్చు. శబరిమల రూల్స్ అనేవి ఇప్పటివి కాదు, ధర్మశాస్త్ర మహాశాస్త్ర అనేటువంటిది ఎప్పటి నుంచి ఉన్నాయనేది నండూరి శ్రీనివాస్ గారి వ్యాఖ్యానం ఒకసారి వింటే చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే దాదాపు అది ఒక 20 నిమిషాలు ఉంటుంది. ఇప్పుడు నేను దాని మీద వ్యాఖ్యానం చేస్తే ఇంకా ఎక్కువ అవుతుంది, కాబట్టి ఇక్కడితో ముగిస్తున్నాను. సో ఇది కోర్టులో జరిగినటువంటిది శబరిమల ఆలయంలో 9వ రోజు దాని మీద జరుగుతుంది. మరి ఇంకా ఎన్నాళ్ళు ఇది కొనసాగుతుంది, ఇంకా విస్తృతంగా ఒక కంక్లూజన్కి వచ్చే వరకు అక్కడ ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని యాజ్ ఇట్ ఈస్గా ఇన్కార్పొరేట్ చేయాలి తప్ప దాంట్లో చేంజెస్ చేయడం అనేది కుదరదు అనేదే ఇక్కడ ఇంకొక పాయింట్. ఇది మెయిన్గా వస్తుంది ఏంటంటే, ఇన్ని శతాబ్దాలుగా
శబరిమలకు వెళ్తున్నటువంటి వాళ్ళకి లేని అభ్యంతరం ఇప్పుడేదో ఈ సెక్యులర్ అనో ఇంకోటనో ఆ ధర్మాన్ని పూర్తిగా ఎలాగైనా అక్కడితో ఆపేసేయాలి అనేటువంటిది ఎందుకు తీసుకొని వస్తారు? అది అర్థం కానిది. కామాఖ్య ఆలయం ఉంటుంది, అందరికీ తెలిసిందే దేనికి ప్రసిద్ధి అనేది. అలాగే అమ్మవారివి దక్షయజ్ఞం నాడు 108 శక్తిపీఠాలు ఉన్నాయి మనకి. ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది మనకి. ఇలా చెప్పుకుంటూ పోతే చరిత్ర ఇంకా చాలా ఉంటుందండి. అర్థం కాని వాళ్ళకి, అర్థం చేసుకోలేనటువంటి వాళ్ళకి, అబ్బే ఇవన్నీ మనకు వద్దు అనుకునే వాళ్ళకి వారి వారి సిద్ధాంతాలు, మనం ఏం చేయలేం. బట్ మన సిద్ధాంతం, మన ధర్మం మనది. దీని మీద మీ అభిప్రాయాలు తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.